నువ్వే నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. పరిస్థితులు బాగుండట్లేదు. మనము ఏదో ఒక సాధించుకొని మన ఇంట్లో ఏదో మంచిగా డబ్బు సంపాదించుకోవాలి అనేసి మేము మన దేశం వదిలిపెట్టి అక్కడికి వెళ్తే నాకు వీళ్ళతో పాటు ఎవరితో నేను మాట్లాడడానికి కూడా భయంగా ఉంది అమ్మ. చాలా టూ మచ్ గా బిహేవ్ చేశారు. పోలీస్ వాళ్ళు కూడా అలానే చేశారు. టూ మచ్ గా బిహేవ్ చేశారంటే నేను ఇక్కడ చెప్పు నాన్న, ఎలా ఉన్నావు ఏంటి? చాలా ఘోరంగా ఉంది అమ్మ పరిస్థితి. ఇక్కడ మొబైల్ పోయిందని వాచ్ పోయిందనేసి ఇట్లా ఏదో ఒకటి పోతున్నాయి అని చెప్పేసి నీ మీద దొంగతనం అంటారు. నన్ను ఎందుకు పంపించావు అమ్మ ఇక్కడ? ఇప్పుడు ఇందులో రెండు చెప్పావు కదమ్మా, ఒకటి పిచ్చిగా చూడడం, సో ఆ విధంగా ఫిజికల్ అబ్యూస్ కూడా ఏమైనా జరిగిందా? నువ్వు చెప్పావా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయనేసి చెప్పిన తర్వాత అందుకనే వీళ్ళు అక్కడ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రోజా, బిజినెస్ స్ట్రాటజిస్ట్ అండ్ సిబిటి కౌన్సిలర్. మేడం నమస్తే. నమస్తే మేడం. సో కరుణ మనల్ని అప్రోచ్ అయింది. తను గల్ఫ్ కి వెళ్ళింది అనమాట, ఒక్కతే కూతురు. సో తన భుజస్కంధాల మీద ఇంటి భారాన్ని అంతా మోసి ఫర్దర్ గా లైఫ్ ని అంతా హ్యాపీగా చూసుకోవచ్చు అమ్మని, ఇంట్లో వాళ్ళని అన్న ఉద్దేశంతో తను వెళ్ళింది అనమాట. కానీ అక్కడ అనుకోని సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది. అసలు అవేంటి అనేది తన మాటల్లోనే వినడానికి ప్రయత్నం. నమస్తే కరుణ. కరుణ చెప్పు, ఈ రోజు అసలు నీకు ఏం జరిగింది? ఎందుకు నువ్వు ఇలాంటి స్థితిలోకి వచ్చావు? ఎందుకంటే మా అమ్మ ఇక్కడ పాచి పని చేస్తుంది ఇండ్లలో. దానివల్ల మాకు ఇక్కడ మా మమ్మల్ని చదివించే స్తోమత లేక నాకు అక్కడ గల్ఫ్కి అక్కడ పంపించారు. ఒక ఏజెంట్ ని పట్టుకొని వాళ్ళ ద్వారా నాకు అక్కడ పంపించారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళకి చూసుకోవడానికి, దానికి బేబీ సిట్టింగ్ కి పంపించారు. ఇంట్లో వరకు, హౌస్ వర్క్ మొత్తం చేయడానికి మొత్తం పంపించారు మేడం. బేబీ సిట్టింగ్ తో పాటు అన్ని పనులు చేయించారు. చేయించిన తర్వాత ఏమైందంటే అసలు కొంచెం టార్చర్ మొదలు పెట్టారు. మళ్ళీ ఎందుకు టార్చర్? వాళ్ళ ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు మంచి వాళ్ళు కారు అనమాట. ఇద్దరు అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. పెద్దవాళ్ళ? అయితే వాళ్ళు తాగడము, కొంచెం ఇట్లా చాలా టూ మచ్ గా చూడడం, అట్లా చేస్తా ఇంకా అక్కడనే పని చేసుకుంటా ఉన్న తర్వాత నా పైన దొంగతనము చేశారు. దొంగతనం అంటగట్టారు నీకు? దొంగతనం చేసావు అనేసి పోలీస్ కంప్లైంట్ చేశారు. ఏం పోయిందని? మొబైల్ పోయిందని, వాచ్ పోయిందనేసి ఇట్లా ఏదో ఒకటి పోతున్నాయి అని చెప్పేసి నీ మీద దొంగతనం చేస్తూ టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసి మళ్ళీ లాస్ట్ కి గోల్డ్ దొంగతనం చేసేసింది అనేసి కాల్ చేసి పోలీస్ వాళ్ళకి పట్టించారు మేడం. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయిన తర్వాత అక్కడ గురంగా వాళ్ళు గురంగా చాలా టూ మచ్ గా బిహేవ్ చేశారు. ఎవరు? పోలీసులు కూడా వాళ్ళ గురంగా అలానే చేశారు. అంటే టూ మచ్ గా బిహేవ్ చేశారంటే అంటే వాళ్ళ గురంగా వాడకం బాగాలేదు అక్కడ అసలు. అక్కడ మన ఇండియా అమ్మాయి వెళ్ళిన వాళ్ళు అక్కడ మంచి పొజిషన్ లో ఉండలేకపోతున్నారు. ఎవరికి ఒకరికి బానిస అవుతానే ఉన్నారు. పరిస్థితులు బాగుండట్లేదు. మనము ఏదో ఒక సాధించుకొని మన ఇంట్లో ఏదో మంచిగా డబ్బు సంపాదించుకోవాలి అనేసి మేము మన దేశం వదిలిపెట్టి అక్కడికి వెళ్తే వాళ్ళు చేసే పనులు అసలు బాగాలేవు. ఇప్పుడు ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి కదమ్మా ఆపర్చునిటీస్. అంటే ఇక్కడ ఒకవేళ బేబీ సిట్టింగ్ అయినా కూడా హైదరాబాద్ లో లివింగ్ అంతా పెరిగింది, బాగానే ఉన్నాయి కదా. ఆయన గల్ఫ్ కి ఇక్కడికి చాలా తేడా ఉందా డబ్బుల పరంగా? అక్కడే ఎంచుకోవడానికి ఏంటని?
అవును, అక్కడ వెళ్తే కొంచెం ఇక్కడికంటే డబ్బల్ వస్తుంది కదా అనేసి మా మమ్మీ వాళ్ళు పంపించారు నాకు. పంపిస్తే ఏమైంది, అక్కడ అట్లా జరిగింది. అలా జరిగింది. మళ్ళా వాళ్ళే, ఎందుకంటే తీసుకెళ్ళిన బాధ్యత వాళ్ళది కాబట్టి వాళ్ళే మళ్ళీ నన్ను తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు ఇందులో 2 చెప్పావు కదమ్మా, ఒకటి పిచ్చిగా చూడడం, ఉమ్, సో ఆ విధంగా ఫిజికల్ అబ్యూస్ కూడా ఏమైనా జరిగిందా? పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు కదా నన్ను. వాళ్ళు కూడా చాలా హింసించారు నాకు. ఎందుకు అలా చేసావు, ఇది అది అని. దొంగతనం చేసినందుకు నిన్ను చాలా మాటలు అనేవాళ్ళ. అంటే ఏమైనా చేసావమ్మా అలాగా? ఏం చేయలేదు మేడం, నిజంగా నిజంగా ఏం ఏం తీయలేదు. ఏం తీయలేదు. వాళ్ళు ఫిజికల్ అబ్యూస్ చేసిన తర్వాత నువ్వు బయట పెట్టకుండా రివర్స్ లో నన్నే అన్నారు. అలా అనేసి మళ్ళా వాళ్ళే వచ్చి వాళ్ళే తీసుకెళ్లిపోయారు. నన్ను తీసుకెళ్లిన తర్వాత ఇంకా ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 28 నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అక్కడ? నేను ఒక అది అగ్రిమెంట్ తో ఉంటది అక్కడ వెళ్ళడం అనేది. అగ్రిమెంట్ రాసుకుని వెళ్తాం 1 year 2 years అట్లా. అయితే మా మమ్మీ వాళ్ళు 2 years కి అగ్రిమెంట్ పెట్టి పంపించారు. సరే అమ్మాయి మ్యారేజ్ కి పైసలు మనం బాగుపడగలం అనేసి మా మమ్మీ వాళ్ళు పంపించారు. అక్కడ పంపించిన తర్వాత అక్కడ ఒక 6 months అట్లా బాగానే చూసుకున్నారు. దాని తర్వాత టార్చర్ మొదలు పెట్టిరు. మళ్ళీ దొంగతనము అది ఇది మొత్తం చెప్పేసి పోలీస్ కేసు అవన్నీ అయినాయి. అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ ఎక్కడికి? ఇక్కడికా లేకపోతే మీ అమ్మగారి ఇంటికా లేకపోతే అక్కడ? ఎవరైతే తీసుకెళ్లారో మమ్మల్ని ఏజెంట్ పోలీస్ కేసు పెట్టారో, ఆ పోలీస్ కేసు పెట్టిన వాళ్ళే వర్క్ చేయడానికి వెళ్ళింది కదా, వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లిపోయారంట వెనక్కి. వాళ్ళ ఇంటికి మరి తీసుకెళ్ళి- టార్చర్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకున్నావు? నేను వెళ్ళలేదు. అంటే మళ్ళీ మాకు రావడానికి ఛాన్స్ లేదు. ఎవరైతే తీసుకెళ్లారో అది తప్ప వేరే దారి లేదు మాకు. దానివల్ల అందుకని వాళ్ళే తీసుకెళ్ళిపోయి మళ్ళీ చాలా దారుణంగా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతోని వీళ్ళతోని పిలిపించి సిగరెట్లు తాగి మత్తు మందు అది ఇది దాపి డ్రింక్ చేపించి చాలా దారుణంగా ఇది చేశారు మేడం మాకు అక్కడ. అసలు ఒక్కసారి అమ్మకు ఒకసారి కాల్ చేశాను నేను అక్కడ. చేసిన తర్వాత ఆ ఫోన్ కూడా లాగేసుకొని మళ్ళా చాలా టూ మచ్గా డైలీ ఒక రోజు కాదు 2 కాదు ఒక 6-7 months వరకే మొత్తం హాలత్ చేసేసారు. చేసిన తర్వాత మళ్ళా మా అమ్మ తీసుకొని ఎవరికైతే ఏజెంట్ ఉన్నారో వాళ్ళకు కాల్ చేసి మళ్ళా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ రప్పించారు నన్ను. ఆ ఒక్కసారి ఫోన్ చేసినప్పుడు మీ అమ్మ ఏమన్నారు? ఏమనలేదు. అది ఏమనకపోవడం ఏంటి? సంథింగ్ నువ్వు చెప్పావా? ఇక్కడ అవును, నువ్వు చెప్పావా ఇక్కడ పరిస్థితులు ఎలా పరిస్థితి ఇలా ఉన్నాయనేసి చెప్పిన తర్వాత అందుకనే వీళ్ళు అక్కడ కవర్ పెట్టారు అమ్మ వాళ్ళు. ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేద్దాం. క్లియర్ అట్ ఆల్. ఏదో సంథింగ్ ఈజ్ నాట్ యాడింగ్ అప్. ఎందుకంటే మీ అమ్మకి తెలిసినప్పుడు అయినా ఏదైనా చేసి నిన్ను ఇక్కడికి తెచ్చేయడమో అలాంటి ప్రయత్నం అయినా చేసి ఉండొచ్చు. అంటే కూతురు కష్టపడుతుందని తెలిసినప్పుడు అంత బాధపడకుండా అంత ఎక్కువ డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏంటి అసలు? మీ అమ్మకి ఫోన్ చేస్తావా ఒకసారి? ఒకసారి చెప్పు. ఎంతవరకు చదువుకున్నావు మనం? 10th వరకే చదువుకున్నావా? ఇదిగో కాల్ ఫ్రెండ్షిప్ ఒకసారి మాట్లాడి చెప్పు ఇక్కడ ఉన్నాను అని. The person you're calling is not answering. అమ్మ ఏదైనా పనికి వెళ్తారా ఈ టైంలో? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి. మళ్ళీ ఒకసారి try చేయి. హలో హలో అమ్మా. అమ్మ బంగారు తల్లి చెప్పమ్మా. కొంచెం మాట్లాడమ్మా. నేను ఇక్కడ చెప్పునా ఎలా ఉన్నావు ఏంటి? చాలా ఘోరంగా ఉంది అమ్మ పరిస్థితి ఇక్కడ. నన్ను ఎందుకు పంపించావు అమ్మ ఇక్కడ ఈ పని చేయాలంట? అమ్మా అలా ఉంటుందని నాకు తెలియదమ్మా. నిజంగా అంటే అలా ఉంటే ఎందుకు పంపుతామమ్మా? మన పరిస్థితులు బాగాలేవు కదా. అంత బాగానే ఉంటుందని చెప్పారు వాళ్ళు. నాకు వీళ్ళతో పాటు ఎవరితో నేను మాట్లాడడానికి కూడా భయంగా ఉంది అమ్మ. అసలు తెలియదు కదా నా లేకపోతే ఎందుకు పంపిస్తామమ్మా?
అందరూ చేసుకుంటేనే కదమ్మా మన ఇంట్లో నడిచిదని చెప్పి పంపాం కానీ అలాగుంటే మనం ఎంత ఒకసారి మేడం గారితో మాట్లాడమ్మా. ఈ తల్లి ఈ అమ్మ మీ అమ్మగారి పేరేంటి? కుమారి. హలో అమ్మా. మేడం మేడం చెప్పండి మేడం. నమస్తే మేడం. అమ్మ, ఇప్పుడు ఏదైతే జరిగిందో నిజంగా అసలు మీరు అక్కడికి పంపించకుండా అమ్మాయిని ఇక్కడే ఉంచుకొని వేరే ఇంకేదన్నా పనులకి పెట్టింటే బాగుండేది. అయితే ఇప్పుడు అమ్మాయి సరిగ్గా చెప్పట్లేదు అసలు ఏం జరిగింది ఏంటి అని. ఇక్కడ మేడం ఉన్నారు, రోజా మేడం, ఆవిడతో మాట్లాడండి ఒక్కసారి. హలో కుమారి గారు. మేడం నమస్తే మేడం. చెప్పండి నమస్తే మేడం. అమ్మ. ఇప్పుడు అమ్మాయి 10th వరకు చదివింది. 10th వరకు చదివిన అమ్మాయిని మీరు అంత బయటికి పంపించేటప్పుడు కీడెంచి మేలించమంటారు పెద్దోళ్ళు. మీరేం ఆలోచించలేదా అలాంటివి ముందు? మేడం మేము చదువుకోలేదు మేడం. పాస్ పనులు చేసుకుని బతుకుతాము అందరూనే. కాకపోతే నా ఆరోగ్యం కూడా అవునమ్మా. ఇప్పుడు అమ్మాయి అయితే 10వ క్లాస్ వరకు చదివింది కదా. 10వ క్లాస్ వరకు చదివినప్పుడు దాని తర్వాత ఇంకేం చేసుకోగలుగుతుంది అని ఆ దారిలో ఆలోచించుండొచ్చు ఒకటి. 2, ఒక ఫోన్ చేస్తే మీరు అందుబాటులో ఉండే అంతనో లేకపోతే రాత్రి బస్ ఎక్కితే పొద్దునకి వెళ్ళే అంత దూరంలోనో ఉంటే అది వేరే విషయం. అంత దూరం పంపించేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ, లేకపోతే ఏజెంట్ మీద నమ్మకమా, దేంతో పంపించారు? మేడం మనకు తెలిసిన వాళ్ళు అంటే ఎవరు లేరు మేడం. మరి అంత ధైర్యం ఎట్లా చేస్తారు? ఇప్పుడు మామూలుగా ఇంట్లో మగపిల్లలనైనా మనం ఊరికే షాప్ కి వెళ్ళి ఉప్పు ప్యాకెట్ ఏదో తెమ్మన్నా కూడా టైం ఎలా ఉంది, వాళ్ళు వెళ్ళగలుగుతారా, బండ్లు వస్తున్నాయా రోడ్డు మీద, ఇన్ని ఆలోచిస్తారు కదా. ఒక ఆడపిల్లని ఇన్ని సముద్రాలు దాటించి ఇంత దూరం పంపించేటప్పుడు తెలిసిన వాళ్ళు అసలు ఎవరు లేకుండా ఏ ధైర్యంతో అమ్మా? అంటే డబ్బులు మన జీవితాలని అంత శాసిస్తున్నాయా లేకపోతే అంత ముఖ్యం అయిపోయినాయా? లేదు మేడం. కొంతమంది చెప్పారు మేడం అక్కడికి వెళ్తే బాగుంటది అని చెప్పారు. అలాగని ఇప్పుడు చాలా అనుకుంటాం మనం, మరి అవన్నీ బాగోవు కదా. అవును మేడం. అవును. అయితేనే దానికి ఒక ఏజెంట్ ఉంటాడని తెలిసింది మేడం. అలా తెలుసుకుని పాపను పంపించాం కానీ అలాగ ఉంటదని అసలు మాకు తెలియదు. ఆ సమయాన్ని ఆ టైం అప్పుడు కొంచెం వాళ్ళ డాడీ వెళ్తూ నా వెళ్తూ కూడా అంత బాగుండలేదు మేడం. రోజు పనులే చేసుకుంటాం కాబట్టి ఇంకా అలాగని పోనీలే పిల్ల వెళ్తుందని చెప్పేసి అనుకున్నాం మేము. మాకు ఒకే పెట్టండి. మరి అదే అలాంటప్పుడు అంత ధైర్యం చేసి, అంటే ఎంత ఇంపార్టెంట్ అయితే ఒక్క బిడ్డను మీరు ఇలా చేస్తారు. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుందో ఎందుకు చెప్తుందో అర్థం కావట్లేదు, ఎవరిని చూసినా భయపడుతుంది. అవును మేడం. అవును మేడం. పరిస్థితి అసలు బాగాలేదు. ఏం మాట్లాడుతుందో తెలియలేదు. అందరినీ సొట్ట బెదిరిపోతుంది మేడం. అందరినీ చూసి భయపడిపోతుంది. ఏం మాట్లాడలేకపోతుంది మేడం. మరి ఇప్పుడు మీరు ఆమె హెల్త్ గానీ లేకపోతే ఆమె బాగా అయ్యేటట్టు మీరు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నారు అసలు? హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నాం మేడం. మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. కాకపోతే మేడం మీరు ఆ ఏజెంట్ కి ఒక 6 పడేలాగా చూడాలి మేడం. ఇంకా నా బిడ్డ అయినట్టు ఇంకే బిడ్డలు అవ్వకూడదు అని నా కోరిక మేడం. అవ్వకూడదు అంటే మనకి ఆశ ఉన్నంత వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మీరు ఎలా అయితే ఆలోచించకుండానో లేకపోతే ధైర్యం చేసి పంపారో అలా మనం ఆశపడినంత వరకు తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటి, ఏది ముఖ్యం మన జీవితంలో అని ఆలోచించి కొంచెం మనకు అన్ని వెంటనే సమాధానాలు వచ్చేయాలంటే ఇలా ఉంటది. కొంచెం నెమ్మదిగా అయినా సరే మీ ఎదురుగా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటేనో ఏదో ఒకటి చేసుకుంటే కొంచెం తక్కువ డబ్బులు వస్తాయేమో, కొంచెం నెమ్మదిగా అయినా బాగుండేది. కానీ అట్లీస్ట్ మీ బిడ్డ మీకు సరిగ్గా ఉండేది కదా. మేడం మేము చదువుకోలేదు మేడం. ఇద్దరం నాన్న చదువుకోలేదు, నేను చదువుకోలేదు. జనాలు మాట విన్నాం మేడం. జనాలు మాట విని పంపించాం మేడం పిల్లల్ని. ఇలాగ అవుతుందని అసలు మేము అనుకోలేదు. మీరు అక్కడ ఆ ఏజెంట్ గురించి ఎవరికైనా చెప్పారా? తర్వాత మళ్ళీ మీరు ఏమన్నా ఎవరికైనా రిపోర్ట్ చేయడం చేశారు? చెప్పాము మేడం. చెప్పాము. ఎవరు పట్టించుకుంటలేదు మేడం. ఎవరు పట్టించుకుంటలేదు. అంటే పిల్ల బాగుంటే చాలా అనిపిస్తుంది మేడం. పిల్ల మట్టి చించం అయితే తప్పిపోయింది. బాగాలేదు పిల్ల పాపం. హాస్పిటల్కి అయితే చూపిస్తున్నాం. బాగుండాలంటే తల్లిదండ్రులుగా మీరు కూడా చాలా చెయ్యాల్సి ఉంటుందమ్మా. చెప్తాం మేము. మీరు కూడా ఆ అమ్మాయి మళ్ళీ నార్మల్ అవ్వాలంటే మీరు కూడా చాలా చెయ్యాల్సి ఉంటుంది. మీ మీద కూడా నమ్మకం కోల్పోయిన పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండి ముందు ఆ అమ్మాయికి ధైర్యం చెప్పండి. కానీ తనే అయినా కూడా ధైర్యం కూడా కట్టుకుని ఇంకొకళ్ళు ఇలా అవ్వకుండా చెప్దామని వచ్చింది. మీరు అలాగే ఇంకో నలుగురికి ఎవరైనా ఇలా ఆశపడే తల్లిదండ్రులు ఉంటే లేదు ఇది ఇంపార్టెంట్ అని చెప్పగలిగేటట్టు నిల్చోవాలి. మీ వరకు అయితే మేము ఇప్పుడు అదైతే చెప్పగలుగుతాం. అమ్మా ఇప్పుడు కరుణ నమస్తే అమ్మా. అయితే కరుణకి తను నార్మల్ అవ్వటానికి మేడం హెల్ప్ చేస్తారు.
ఎందుకంటే తను ఓకే మేడం, ఇప్పుడు ఓకే మేడం. సరిగ్గా మాట్లాడలేకపోతుంది, ఎవరిని చూసినా బెదిరిపోతుంది. కాబట్టి మేడం అయితే దాని పరంగా హెల్ప్ చేస్తారు. అండ్ లా పరంగా ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు అనేది కూడా మేము మాట్లాడతాము. ఇప్పుడు ఈ అమ్మాయితో పాటు బయట ఎవరు అబ్బాయి వచ్చారు, ఎవరు అన్నయ్య అని చెప్తోంది. అలాగే మేడం, ఆ అబ్బాయికి కూడా చెప్తాం ఫర్దర్ గా ఏం చెయ్యాలి అని. అలాగే మేడం, అలాగే మేడం. అర్థమైందా? మీరు అమ్మాయిని కూడా ఒకసారి వేరే ఇంకెక్కడికన్నా తీసుకెళ్లి డాక్టర్ల దగ్గర చూపించడం ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. మేడం తెల్లవారులు టార్చర్ అంట మేడం, టార్చర్ పెట్టేవాళ్ళు అంట మేడం, అదే అమ్మా, హిల్స్ పెట్టేవాళ్ళు అంట అందరూ కలిపి. అలాగే సిగరెట్లతో కాలుతూ అది అసలు నిద్రపోనిచ్చేవాడు. కానీ ఇంట్లో ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది అంట మేడం, జెంట్స్. అలాగే అమ్మా, అయితే దీనికి సంబంధించి మేడం మాట్లాడతారు. ఓకేనా? ఉంటానమ్మా. మేడం తనకి నెలసరి కూడా చాలా బ్లీడింగ్ అయిపోతుంది మేడం, ఏం చేయాలో నాకు అర్థమే కావట్లేదు. అలాగే అమ్మా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకేనా? ఉంటాను. సరే మేడం, నమస్తే మేడం. సరే. సో మ్యామ్, ఓవరాల్ గా చూసినట్టయితే కనుక తను ఫస్ట్ హెల్త్ కూడా ప్రియాంక వణికిపోతుంది అసలు ఆ అమ్మాయి. సో ఆ హెల్త్ కండిషన్ ఫస్ట్ సెట్ అవుతే తర్వాత మనం ఓకే సైమల్టేనియస్లీ దీంతో పాటు ఫర్దర్ గా అడ్వకేట్స్ ని అప్రోచ్ అవ్వడం కానీ, లేకపోతే పోలీస్ కేస్ వరకు వెళ్ళటం కానీ చేయొచ్చు. ఎందుకంటే తను రేపు పొద్దున అక్కడ వెళ్ళినా కానీ ఏదైనా ప్రాబ్లం చెప్పాలి అని అంటే ఏం జరిగింది అనేది చెప్పాలన్నా కానీ తనకు క్లారిటీ లేదు. ఇప్పుడు లీగల్ గా వాళ్ళకి కావాల్సింది కూడా ప్రియాంక ఆధారాలు ఉంటేనే అది ప్రూవ్ చేయగలుగుతారు. కాబట్టి ఆ విధంగానే ఇన్వెస్టిగేషన్ అంతా అవుతుంది. ఇంకోటి, అయ్యో కరుణ, కరుణ పర్లేదా? కరుణ నీకు ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయమ్మా? ఏం లేవా? ఏం లేవా? కరుణ ఇప్పుడు డాక్టర్ దగ్గర ఏమైనా చూపించుకున్నావా? లేదు, ఇంకెళ్ళలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక, లీగల్ ఇవన్నీ కొంచెం రెస్ట్ తీసుకో. నేను మీ అమ్మగారితో మాట్లాడతాను, బయట ఉన్నాడు కదా మీ అన్నయ్య, అతనితో కొంచెం పట్టు ఇంకో అలా తల వాల్చుకో. నువ్వేం మాట్లాడక్కర్లే, అట్లా కూల్ గా ఉండు. ఏం లేదు, అంత మంచిగా నువ్వు ఇప్పుడు మంచి సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నావు. సో ఏం బాధపడకు. ఓకేనా? మా ఒకసారి ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ ని పిలవండి. వచ్చాడా? ఇక్కడ ఉన్నాడా? నమస్తే అమ్మా. కాదమ్మా, మీకు హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందా? ఐ మీన్ కళ్ళు తిరిగి పడిపోయింది కదా ఇప్పుడు. మోస్ట్లీ ప్రియాంక ఇది పోస్ట్ పార్టం బ్లూస్ లాగా, అంటే డిప్రెషన్ లోకి వెళ్తాము. అండ్ ఇప్పుడు మీరు కనుక ఓఆర్ఆర్ అది చూస్తే లాస్ట్ లో హాస్పిటల్స్ ఏముంటాయి, ట్రామా కేర్ సెంటర్ అంటారు. అంటే ఏదైనా ఒకటి సంఘటన అనుకోకుండా జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ వల్ల వచ్చే డిప్రెషన్, అంటే ఆ ట్రామా అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనిషిలో. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా లీగల్ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెడితే ఫిజికల్ ట్రీట్మెంట్ ఒకటి జరగాలి ఆమెకి. ఒక గైనకాలజిస్ట్ ని సంప్రదించటం, నెక్స్ట్ మిగతా అన్ని ఫిజికల్ ట్రీట్మెంట్ చేయించుకోవటం, తర్వాత మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ సైమల్టేనియస్ గా జరుగుతూ ఉండాలి. అంటే ఏదైనా ఒక పని మనం ఎంత శ్రద్ధతో చేస్తామో, ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఆ పిల్లని ఒక గాజు బొమ్మలా చూసుకుంటూ ఫిజికల్ హెల్త్ ట్రీట్మెంట్ చేపిస్తూ అట్ ద సేమ్ టైం మెంటల్ హెల్త్ కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. ఆ ట్రామా నుంచి ఎలా బయటపడాలి, ఇలా ఇంకోసారి జరగదు, ఆమెకి ఆత్మస్థైర్యం కల్పిస్తూ ఆమెలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఆమె ఎందులో స్పెషల్, ఇలాంటివన్నీ రోజు ఇంకా ఇదే పనిగా పెట్టుకుని వాళ్ళ ఒక చిన్న పుట్టిన బేబీకి ఎలా అయితే మనం తన నీడ్స్ అన్ని చూసుకుంటాం, ఇప్పుడు తనని కూడా అలా చూసుకోవాలి. ఈ 2 ట్రీట్మెంట్స్ ఇప్పిస్తే అది కూడా మనం వెంటనే రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము. 2 నుంచి 3 నెలల టైం తీసుకుని ఇంట్లో వాళ్ళు ఇంకా ప్రతిదీ తనకి ఇష్టమైంది చేసి పెడతాం దగ్గర నుంచి అలా చూసుకుంటూ మేము ఉన్నాము, నువ్వు ఒంటరివి కాదు, నీకు ఇంత ధైర్యం ఉంది, నువ్వు ఇవన్నీ చేయగలుగుతావు జీవితంలో, నువ్వు చేయటానికి మేము నీకు తోడుగా నించుంటాం అన్నట్టు ఇవన్నీ మనం చెప్తే వచ్చేవి కాదు. వాళ్ళు తోడుండి వాళ్ళు ఈ ట్రీట్మెంట్లు ఇప్పిస్తూ ప్రతి నిమిషం వాళ్ళ అమ్మగారు ఇందాక బాధపడుతున్నట్టు నిజంగా మీకు ఎంతైతే బాధ ఉందో ఇప్పుడు ఆ అమ్మాయి మీకు చేసి పెట్టాలని మీరు పంపించారు, కానీ ఇప్పుడు టైం వచ్చింది ఆ అమ్మాయికి మీరు తిరిగి ఇవ్వడానికి. సో అలా ఈ 3 నెలలు కంప్లీట్ గా ఆమెను ఆ ట్రీట్మెంట్ లో పెట్టి కావాల్సిన వాళ్ళని మనం గైడ్ చేద్దాము, చేసి
ఫిజికల్ ట్రీట్మెంట్ మీ ఫ్రెండ్ ఉన్నారు కదా గైనకాలజిస్ట్, అలా కూడా పంపించి ఎందుకంటే రెండు వాళ్ళు విధాలుగా డబ్బులు తను కట్టే ఎలా, పరిస్థితి. అవును వెరీ ట్రూ. సో ఇప్పుడు డబ్బులు కాదు అసలు ఇంపార్టెంట్, ఆ అమ్మాయి ఎలా మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడి ఫస్ట్ ధైర్యం తెచ్చుకుని తర్వాత తన బ్రతుకి తన జీవనాధారం ఎలా ఇంకోసారి జీవితంలో ఇలా దెబ్బలు తగలకుండా ఉంటాయని ధైర్యం వచ్చాక తగలకుండా ఎలా చూసుకోవాలో తనంతట తనే నేర్పుతోటి తన సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని స్టిల్ తన కాళ్ళు వనకకుండా నించునేటట్టు ఆ స్థితికి మనం తీసుకురావాలి. ఇక్కడ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రేయర్ చేయాల్సింది వాళ్ళు ఇది అంతే. ఫ్యామిలీకి అయితే మిగతా అన్ని విషయాలు వదిలిపెట్టండి, ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు దాంట్లో మన ఆశ కూడా కలిసి ఉంది కాబట్టి రాత్రికి రాత్రి మనం మార్పు తేలేకపోవచ్చు. కానీ ఇప్పటికీ ఆ అమ్మాయి చేసిన ఒక మంచి పని మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇంకొకళ్ళు ఎవరు ఇందులో పడకుండా ఇంత శక్తి కూడగట్టుకుని కూడా అమ్మాయి వచ్చి ఇక్కడ చెప్పింది ఏంటి, నాలా ఇంకొకళ్ళు అవ్వకుండా, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి అందరికీ, పేరెంట్స్ కైనా సరే పిల్లలకైనా సరే వాళ్ళు ఆలోచించుకునేటట్టు. ఇప్పుడు 10వ క్లాస్ వరకు చదవడం అంటే చాలా ఎక్కువ. చాలా మంది మీరు షాప్స్ లో చూడండి, 5th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఎంత చక్కగా చాకచక్యంగా ఒక షాప్ నడుపుతూ ఉంటారు. అంటే 10వ క్లాస్ కి వాళ్ళకు ఉండే ధైర్యాన్ని మనం ఊడిపోయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ తో ధైర్యానికి సంబంధం లేదు, విచక్షణకి జెండర్ కి సంబంధం లేదు, చదువే అక్కర్లేదు, నేను ఇక్కడ కూడా ఎన్నో చేసుకోగలుగుతాను అనేది చూసే వాళ్ళల్లో కొందరు కాకపోతే కొందరైనా అది తెలుసుకుంటే సగం వరకు ఆ అమ్మాయి ఏదైతే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్పిందో ఆ ఉద్దేశం నెరవేరినట్టే అని నేను అనుకుంటున్నాను. రైట్ మ్యామ్, కరెక్ట్ గా సజెస్ట్ చేస్తున్నారు. విన్నావు కదమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అమ్మాయి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, దాని తర్వాత కావాల్సి వస్తే పోలీస్ స్టేషన్ లో కేసు వేయడం అవన్నీ చూడొచ్చు. రైట్. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మీ ఫ్రెండ్ ని కూడా కాంటాక్ట్ అయ్యి ఒకసారి తనకి 2 విధాలుగా కోపప్ అయ్యేటట్టు రీహాబ్ లో పెట్టి ధైర్యం ఉండేటట్టు, దాని తర్వాత కూడా తనంతట తను కాళ్ళ మీద నిలబడేటట్టు కూడా మనం ఒక దారి చూపిద్దాం ప్రియాంక. రైట్. సో విన్నారు కదా, ఈ మొత్తం చూసాక డబ్బే పరమావధి కాదు అనేది అర్థం అయ్యే ఉంటుంది. మనం ఉన్న చోటు నుంచి కూడా మనకి టాలెంట్ ఉంటే డెఫినెట్ గా చెయ్యాలి అన్న పట్టుదల ఉంటే గనక ఎక్కడైనా మనం బతకొచ్చు. డబ్బులు ఒక్కటే మన జీవితానికి పరిష్కారాలు చూపిస్తాయి అనుకుంటే ఇలా పరిష్కారం లేని సమస్యలుగా మిగిలిపోతూ ఉంటాయి. అంటే కొంతమంది ఇలా అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళ సమస్యలకి పరిష్కారం దొరుకుతుండొచ్చు, కానీ ఎంతో మంది బయటికి రాలేక అనుభవించలేక ఎంతో మంది బాధపడుతున్నారు. కాబట్టి మీ పిల్లల్ని ఎంత మీరు పుట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో వాళ్ళు పెరిగిన తర్వాత కూడా మీరు వాళ్ళు డబ్బు సంపాదనకే కాదు వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అన్న ధ్యాసలో ఉండి కాస్త ఇలా బయట దేశాలకు పంపించే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మన చుట్టుపక్కలే మనం ఉన్న చోటనే మనకు సెక్యూరిటీ లేని రోజులు ఇవి. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఆలోచించి ఇలాంటి ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలి అని అంటే గనక మనం ఉన్న చోటనే మంచి ప్లేస్ ని వెతుక్కోవడం, మంచి జాబ్ వెతుక్కోవడం, ఉన్న చోటనే సంపాదించాలనుకోవడం ఉత్తమమైన పని. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.